మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95 ఏం చెప్తుందంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ రిడ్రెసింగ్ ద అబ్యూజ్ ఆఫ్ పవర్. అబ్యూజ్ ఆఫ్ పవర్ని ఆపడానికి ఏ దారులు ఉన్నాయి, కింది వాటిలో ఏది దారి అని అంటున్నారు. అంటే సబ్జెక్టింగ్ పవర్ టు ద థ్రెట్ ఆఫ్ శాంక్షన్స్, ఎస్. అంటే ఎవరైనా అంటే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మాట వినకపోతే శాంక్షన్స్ వేయొచ్చు. అలాగే యూఎన్ కంట్రీస్ లెవెల్లో కూడా శాంక్షన్స్ వేస్తున్నారు. ఆల్రెడీ రష్యా మీద వివిధ రకాల శాంక్షన్స్ పెట్టినారు యూఎన్లో. సో ఇలా ఎవరైనా అబ్యూజ్ ఆఫ్ పవర్ చేస్తున్నారంటే వాళ్ళని శాంక్షన్స్తో రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఆబ్లైజింగ్ ఇట్ టు బి ఎక్సైజ్డ్ ఇన్ ట్రాన్స్పరెంట్ వేస్, ఎస్. అంటే ఎవరైనా పవర్ని అబ్యూజ్ చేస్తున్నారంటే వాళ్ళని మనం ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేయండి, మీరు చేసే ఏ విధానం అయితే ఉందో దాన్ని ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేయండి అని అడగడం కూడా అబ్యూజ్ ఆఫ్ పవర్ని అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఫోర్సింగ్ పవర్ టు జస్టిఫై ఇట్స్ యాక్ట్స్, ఎస్. అంటే ఇక్కడ ఫోర్సింగ్ పవర్ టు జస్టిఫై ఇట్స్ యాక్ట్స్ అంటే కొంచెం రూడ్గా అనిపించినప్పటికీ దీన్ని ఏంటంటే కోర్టు కిందికి తీసుకురావడం. ఎంత పెద్దటి వాడైనా తను చేసిన పనిని జస్టిఫై చేసుకోవాలి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ కానీ కంట్రీ కానీ జస్టిఫికేషన్ అనేది జరిగితే ఏంటంటే జస్టిస్ అనేది డెలివర్ చేయడానికి జస్టిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. నువ్వు ఈ తప్పు చేయడానికి కారణాలు ఏంటి, ఏ సిచ్యువేషన్స్లో ఈ తప్పులు జరిగాయి అనే దానికి ఈ జస్టిఫికేషన్ దే షుడ్ బి బాట్ అండర్ జస్టిస్ అని ఈ ఆప్షన్ చెప్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. అలౌయింగ్ మీడియా ఇంటూ డెసిషన్ ఆర్ పాలసీ మేకింగ్ మీటింగ్స్. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీడియాని ఎప్పుడు మనము వీ కెనాట్ సెట్ మీడియా ఫ్రీ, బికాస్ మనం చూస్తున్నాము మీడియా కెనాట్ బీ ఏ డిసైడర్, మీడియా కెనాట్ బీ ఏ కోర్ట్, media cannot be an executive, media cannot be a legislature. Media can only expose and show what wrongs are happening, but it cannot decide. మీడియాకి డెసిషన్ పవర్ ఇచ్చేస్తే ఇంకేం లేదండి. ఇంకా మనం టోటల్గా మీడియా బానిసలు అవుతాము. అండ్ మీడియా విల్ బీ యాక్టింగ్ ఇన్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఆల్వేస్ రిమెంబర్, మీడియా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్. అండ్ కీపింగ్ అసైడ్ ద ఎథికల్ జర్నలిజం, ఈ రోజుల్లో అయితే చాలా కష్టం జర్నలిజం ఎథికల్గా పాటించడం. అండ్ ప్యూర్గా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి అయితే ఈ మీడియా అనేది పర్సనల్ రీజన్స్కి అండ్ ఒక కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. కాబట్టి ఈ మీడియాని మనం పాలసీ మేకింగ్ డెసిషన్స్లో ఇన్వాల్వ్ చేస్తే ఇంకా అబ్యూజ్ ఆఫ్ పవరే అవుతుంది, కానీ అది తగ్గదు. సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఏబీసీ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక బ్రాడ్ క్వశ్చన్, దీనికి కరెక్ట్గా ఇది ఆన్సర్ అని చెప్పలేము. ఇంటర్ప్రిటేషన్లో డిఫరెన్సియేషన్ ఉంటే ఆన్సర్ కూడా మారచ్చు. అందుకే ఇది టీఎస్పీఎస్సీ అఫీషియల్ కీ వచ్చేదాకా దీన్ని మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అప్పటిదాకా అయితే ఏబీసీ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ద మోస్ట్ అథెంటిక్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఈపీ సిస్టమ్ గురించి వచ్చింది క్వశ్చన్. వాట్ ఈస్ ద రీకన్ఫిగర్డ్ పెడగాగికల్ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటున్నారు. అంటే ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద కొత్త పెడగాగి తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఉన్న 10+2ని 5+3+4 చేశారు. ఇది కరెక్టే. సో ఇది కరెక్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఇది రాంగ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ 4+4+3+4 అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఫౌండేషనల్ స్టేజ్ అని, ప్రిపరేటరీ స్టేజ్ అని, మిడిల్ స్టేజ్ అని, సెకండరీ స్టేజ్ అని అన్నారు, లేదా హై స్కూల్ స్టేజ్ అని కూడా అంటున్నారు. ఇది కూడా కరెక్టే. బట్ నెక్స్ట్ వచ్చేసి హై స్కూల్ స్టేజ్లో 4 years ఉంటాయి. మనకి ఇక్కడ చూస్తున్నాం ఈ 4 ఉంది కదా, ఈ 4లో ఏంటంటే 9, 10, 11, 12 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా కరెక్టే. దెర్ ఈజ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ ఎగ్జిటింగ్ అట్ క్లాస్ 10th అండ్ రీఎంటరింగ్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ అని అంటున్నారు. ఇది డౌట్ఫుల్ అండి, ఎందుకంటే మనకి ఇచ్చింది మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టమ్ ఇచ్చారు ఎన్ఈపీలో. బట్ ఇది ఓన్లీ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. 1 year కోర్స్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు, 2 years కోర్స్ చేస్తే డిప్లొమా ఇస్తారు, 3 years కోర్స్ చేస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారు. ఇది ఉంది. బట్ 10th క్లాస్లో ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఎక్కడ మెన్షన్ చేసి లేదు ఎన్ఈపీలో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. సో ఇది ఖచ్చితంగా కరెక్ట్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ రకంగా చూసుకుంటే మనకు ఏసీడీఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 96 క్వశ్చన్కి వచ్చేసి ఏసీడీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంటీ కరప్షన్ మెజర్స్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్. మనకు యాంటీ కరప్షన్ మెజర్స్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫామ్ అయింది యాంటీ కరప్షన్ కోసం, రికమెండెడ్ బై సంతనం కమిటీ. 1964లో సివిసి యాక్ట్ కింద ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డివిజన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఎస్, ప్రతి డిపార్ట్మెంట్లో విజిలెన్స్ డివిజన్ ఒకటి అలాట్ చేస్తారనమాట పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు. సో ఈ విజిలెన్స్ డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంటారు అన్ని డిపార్ట్మెంట్స్ని.
నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎస్, సిబిఐ ఇంతకుముందు క్రిమినల్ కేసెస్లో ఉన్నప్పటికీ ఇది 1964 సంతనం కమిటీ రికమెండేషన్ తర్వాత సిబిఐకి ఈ కరప్షన్ కేసెస్లో కూడా జ్యూరిస్డిక్షన్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం లోక్పాల్ యాక్ట్లో కూడా సిబిఐకి కరప్షన్ కేసెస్ కింద జ్యూరిస్డిక్షన్ వచ్చింది కాబట్టి సి కూడా కరెక్ట్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం అనమాట. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే టెర్రరిస్ట్ థ్రెట్స్ కానీ లేదా మనకు నాట్ మనీ లాండరింగ్, ఫేక్ కరెన్సీ కానీ ఇలాంటి టెర్రరిస్ట్ స్పాన్సర్స్ ఏవైతే ఉంటారో వాటిని కౌంటర్ చేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. ఇది ప్యూర్గా ఒక సెక్యూరిటీ ఏజెన్సీ. దీనికి కరప్షన్లో ఎలాంటి రోల్ ఉండదన్నమాట. సో దీనికి ఆన్సర్ ఏబిసి ఉన్న ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిఎం కుసుమ్ స్కీమ్. పిఎం కుసుమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో మీరు కమెంట్ చేయండి. పిఎం కుసుమ్ స్కీమ్ ఏంటి అంటే ఇది మనకు సోలార్ ఎనర్జీ వైపు రైతులను తీసుకురావడానికి, సోలార్ ఎనర్జీ వాడడానికి తీసుకురావడానికి, డీజిలైజేషన్ ఆఫ్ పంప్ సెట్స్ అని లేదా సోలార్ గ్రిడ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ఈ పిఎం కుసుమ్ స్కీమ్ 2019లో లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ కింద అని అంటున్నారు. సోలార్ ఎనర్జీ కాబట్టి దీనికి ఇంకా వేరే మినిస్ట్రీ ఛాన్సే ఉండదు. మీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ కింద పిఎం కుసుమ్ స్కీమ్ అనేది లాంచ్ చేశారనమాట. సో ఈ పేజ్కి ఇక్కడ వరకు క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పేజ్లో మళ్ళీ స్టే ట్యూన్డ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్. ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోకండి, చెయ్యండి. సో థ్యాంక్ యూ, బాయ్.